మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముద్రగడ పద్మనాభం గారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే నేను ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటానన్నారు. దాని మీదుగా ఒక కాపు నాయకుడిగా మీ అభిప్రాయం? పెద్దవారు పద్మనాభం గారు అంటే నాకు గౌరవం ఉంది. ఎందుకంటే 1993లో కాపుల్ని బీసీలో చేర్చాలని చెప్పని సైకిల్ యాత్ర తీసుకుంటూ వచ్చినప్పుడు ఇదే సత్యనపల్లిలో అతను సాధారణంగా ఆహ్వానించి మంచిగా గౌరవించి మరి బీసీ చేర్చడం కోసం ఉద్యమం నడుపుతూ ఉద్యమానికి మేము సహకరించాం పూర్తిగా. కానీ ఈ రోజున ఆయన పవన్ కళ్యాణ్ మా నాయకుడు అని కాపు సంఘం అందరూ కూడా చెప్పుకుంటూ ఉన్న టైంలో నేను పవన్ కళ్యాణ్ ఓడిస్తానని చెప్పడం చాలా బాధాకరం, చాలా బాధ వేసింది. ఒక కాపు నాయకుడిగా నాకు చాలా బాధ వేసింది. కానీ పెద్ద ఆయన ఉండి ఆ విధంగా మాట్లాడటం అనేది సరైన పద్ధతి కాదు. మరి దాదాపు ఆ వయసులో మేము అనుకోవాల్సి వస్తుంది మతి భ్రమించిందా, లేకపోతే ఏమన్నా ఇంకేమన్నా తేడా ఉండి అవతల వాళ్ళు ఏమన్నా వైసీపీ వాళ్ళు ఏమన్నా ఆశ చూపించారనేది అనుమానం కలుగుతూ ఉంది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రోజున ఆయన పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పోరాడవచ్చు, కానీ పేరుని పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పటం చాలా హాస్యాస్పదంగా ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. పద్మనాభ గారు ఇప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారికి సారీ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను, లేకుంటే ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటా అని శపథం చేశారు. మరి ఆ రెడ్డిలోకి రావడానికి మీరు అంటే మా కాపుల్లో చెల్లట్లేదు అని చెప్పి అంటున్నారు కొంతమంది కాపు నాయకులు. మరి మీ రెడ్డిలో చెల్లుతాడా? నా పేరు ఎంవి సుబ్బారెడ్డి, అడ్వకేట్ని. రాజకీయాల్లో ఎలాంటి సవాళ్ళైనా ప్రతి సవాళ్ళైనా విసుక్కోవచ్చు, కానీ ప్రతి సవాల్ని కూడా తీసుకోవడం అనేది రాజకీయ నాయకుడికి హుందాగా తీసుకోవడం అనేది అవసరం. ఇక రెడ్లలో చేర్చుకుంటారా కాపుల్లో పనికిరాని వాళ్ళని అనే మాటకి నేను అంగీకరించను. కాపులు కూడా మా సహోదరులే, కాపులందరినీ కూడా మేము సోదరులాగానే భావిస్తాం. మాలోకి వచ్చే ఏ కులమైనా ఎలాంటి వారినైనా రిసీవ్ చేసుకోవడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. మాకు మీరు కావాలి, మీరందరితోనే మేము ఉంటాము, మాతో మీరు కూడా అందరూ ఉండాలని కోరుకుంటాము. కాపులుని మా సహోదరులుగా స్వీకరిస్తాము. ముద్రగడ పద్మనాభమే కాదు, పవన్ కళ్యాణ్ గారు వచ్చినా కానీ స్వీకరిస్తాం. ముద్రగడ పద్మనాభం గారు కాపు జాతిని ఉద్ధరిస్తానని చెప్పేసి కాపు యువత అందరినీ కూడా చైతన్యపరిచి అనేక ఉద్యమాల్లో పాల్గొనేట్టుగా చేసి ఇటువంటి గొప్ప వ్యక్తి. మొన్న ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేసిన సందర్భంలో ఆయన ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వాడయ్యుండి కూడా పవన్ కళ్యాణ్ గారిని ఈ నియోజకవర్గం నుంచి ఓడించి పంపుతామని చెప్పేసి చెప్పారు. అలా చేయలేని పక్షంలో నా పేరుని పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని చెప్పేసి అనడం జరిగింది. అయితే దురదృష్టం, మనకి తల్లిదండ్రులు పేరు పెడతారు, మనం సామాజిక పరంగా కూడా తల్లిదండ్రుల నుంచి మన జెన్యూనిటీ వస్తుంది. అయితే వీరు మరి వారితోటి ఏ రకమైన సంబంధాలు ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ వారు ఈ వయసులో పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారనే అంశం చాలా దురదృష్టకరం. పెద్దలు కూడా ఒక వయసు వచ్చిన తర్వాత మరి మతి మాలి మాట్లాడతారో మతి లేక మాట్లాడతారో. ఈ రోజున యువ చైతన్యం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తూ ఉంది, గమనిస్తూ ఉంది. వీరంతా కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. మాట్లాడేటప్పుడు పెద్దలు విచక్షణతోటి విలువలతో కూడిన మాటలు మాట్లాడితే వారి నుంచి రాబోయే తరం వారు ఏదైనా నేర్చుకునేదానికి అవకాశం ఉంది. కానీ ఇలాంటి పల్లదనపు మాటలు, పనికి మారిన మాటలు, పద్ధతి లేని మాటలు మాట్లాడితే వారి విలువని, వారి గౌరవాన్ని, వారి ఔన్నత్యాన్ని కోల్పోవడమే కాక వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సుమన్ టీవీ ద్వారా ప్రేక్షకులందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను.